ఓ జూ నిర్వాహకులు చేసిన చర్య సందర్శకుల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అలాగే జంతు ప్రేమికుల నుంచి విమర్శలను సైతం ఎదుర్కొంది. ఎందుకంటే జూ నిర్వాహకులు కుక్కలకు పెయింటింగ్ వేసి పాండాలు అని నమ్మించి మోసం చేశారు. అయితే అవి మొరగడం చూసిన సందర్శకులు కుక్కలకే పెయింటింగ్ వేసి పాండాలుగా మోసం చేశారని గుర్తించారు. దీనిపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న జూ నిర్వాహకులు అక్కడ కుక్కలకు పెయింటింగ్ చేసి ఉంచినట్టుగా తప్పును ఒప్పుకున్నారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. కొందరు ఇది పాండాంగ్ అని, మరికొందరు ఇది పాండా టెము వెర్షన్ అని కామెంట్ చేస్తూ ఉన్నారు. అయితే ఈ వ్యవహారంపై జంతు ప్రదర్శనశాల అధికారులు స్పందిస్తూ తాము చేసిన చర్యను అంగీకరించారు. ఉత్తర చైనాకు చెందిన ఒక మెత్తటి కుక్క జాతికి చెందిన 2 చౌచౌస్ ను తీసుకొచ్చి పాండాలుగా చిత్రీకరించినట్టుగా తెలిపారు. అయితే చైనాలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలో తైజాలోని మరో చైనీస్ జంతు ప్రదర్శనశాల కూడా ఈ విధంగా పాండాల పేరుతో సందర్శకులను మోసం చేసింది. ఎన్బీసీ న్యూస్ ప్రకారం జూకు చెందిన ఒక ప్రతినిధి జంతు ప్రదర్శనశాలలో పాండా ఎలుగుబంట్లు లేవు, ఫలితంగా మేము దీన్ని చేయాలనుకుంటున్నామని తెలిపారు. అయితే వారి వ్యాపారం కోసం కుక్కలకు రంగులు వేసి వాటిని హింసకు గురి చేస్తున్నారని కొందరు జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. అయితే జంతు ప్రదర్శనశాల అధికారులు ఈ వాదనలను ఖండించారు. కుక్కలకు రంగులు వేయడం వల్ల ఎటువంటి హాని జరగలేదని, మనుషులు తమ జుట్టుకు రంగు వేసినట్టే కుక్కలకు కూడా రంగు వేయవచ్చని వాదించారు.